మీరు ఇలాంటి నెక్ బ్యాండ్ని వాడుతుంటే వెంటనే జాగ్రత్త పడండి. ఇది ఓవర్ హీట్ అయి పేలడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నెక్ బ్యాండే కాదు, మీరు ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నా జాగ్రత్త పడండి. లక్నోకు చెందిన 27 సంవత్సరాల ఆశిష్ ఈ నెక్ బ్యాండ్ని ఎక్కువగా ఉపయోగించేవాడు. కానీ అది సడన్గా పేలడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా మీతో జరగకుండా ఉండాలి అంటే నేను చెప్పే ఈ 5 జాగ్రత్తల్ని తప్పకుండా పాటించండి. అంతకన్నా ముందు ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. నెంబర్ 1, ఎట్టి పరిస్థితుల్లో చీప్ క్వాలిటీ చైనా నెక్ బ్యాండ్స్ అండ్ ఇయర్ బడ్స్ని కొనకండి, అవి చాలా ప్రమాదకరం. నెంబర్ 2, మీరు నెక్ బ్యాండ్ని వాడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఓవర్ చార్జ్ చేయకండి. నెంబర్ 3, మీరు నెక్ బ్యాండ్ యూజ్ చేస్తున్నప్పుడు ఒకవేళ అది బాగా హీట్ అవుతున్నట్టు అనిపిస్తే వెంటనే తొలగించేయండి. అలా అవుతుంది అంటే అది పేలడానికి రెడీగా ఉందని అర్థం. నెంబర్ 4, నెక్ బ్యాండ్స్ అండ్ ఇయర్ బడ్స్లో 60% కంటే ఎక్కువ వాల్యూమ్లో సౌండ్ని వినకండి. ఇక చివరగా నెంబర్ 5, ఎట్టి పరిస్థితుల్లో నెక్ బ్యాండ్ని సంవత్సరంన్నర కంటే ఎక్కువగా వాడకండి. ఎవ్రీ 1.5 ఇయర్స్కి దీన్ని మార్చేయండి. నెక్ బ్యాండ్ని ఎక్కువగా యూజ్ చేసే అందరితో ఈ వీడియోను షేర్ చేయండి. ఈ మధ్య విలేజెస్లోనే ఈ నెక్ బ్యాండ్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలిసేలా వీడియోను షేర్ చేయండి.